అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన ప్రదేశం గురించి మాట్లాడుకుందాం. అది కేవలం ఒక దేవాలయం కాదు, కోట్లాది మంది విశ్వాసానికి కేంద్రబిందువు, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. మరి ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మొదలుపెడదామా? అంటే ఆలోచించండి, ప్రపంచం నలుమూలల నుంచి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ పవిత్ర కొండలకు వస్తారు. ఇది మామూలు విషయం కాదు కదా. ఈ ఆలయ ప్రాముఖ్యతకు, ప్రజల చెక్కుచెదరని నమ్మకానికి ఇదే అతిపెద్ద నిదర్శనం. సరే, మరి ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ఈ ఆలయ దేవుడి వెనకున్న కథేంటి, దాని వెయ్యేళ్ల చరిత్ర ఏంటి, ఇంకా లక్షలాది మందికి సేవలు అందించే ఆ అద్భుతమైన వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అన్నీ వివరంగా చూద్దాం. మన మొదటి విభాగం విశ్వాస శిఖరం. అసలు ఈ ప్రదేశానికి అంత పవిత్రత ఎందుకొచ్చింది? ఇక్కడి దేవుడిలో ఉన్న ప్రత్యేకత ఏంటి తెలుసుకుందాం రండి. ఈ ఆలయం ఉన్న ప్రదేశం భౌగోళికంగానే కాదు, పురాణాల ప్రకారం కూడా చాలా స్పెషల్. మనం చూసే ఈ 7 కొండలు అంటే సప్తగిరులు సాక్షాత్తు విష్ణుమూర్తి పౌళించే ఆదిశేషుడి 7 పడగలు అని భక్తులు నమ్ముతారు. ఎంత అద్భుతమైన భావన కదా. మరిక్కడ కొలువైన దైవమెవరు? ఆయనే శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈయన విష్ణుమూర్తి అవతారంగా పూజలందుకుంటారు. భక్తులు ఆయన్ని ఎంతో ప్రేమగా బాలాజీ, శ్రీనివాసుడు, గోవిందా ఇలా ఎన్నో పేర్లతో పిలుచుకుంటారు. కలియుగంలో మనందర్నీ కాపాడటానికే ఆయనిక్కడ వెలిశారని ప్రగాఢంగా నమ్ముతారు. ఇక్కడున్న ఈ నల్ల రాతి విగ్రహానికి ఒక పెద్ద ప్రత్యేకత ఉంది. అదేంటంటే, ఇది స్వయంభూ అని భక్తులు బలంగా నమ్ముతారు. అంటే దీన్ని ఏ శిల్పీ చెక్కలేదు, ఆయనంతటా ఆయనే భూమిలోంచి ఉద్భవించారు. ఈ ఒక్క నమ్మకం చాలు ఈ ఆలయ పవిత్రతను కొన్ని రెట్లు పెంచడానికి. ఓకే, ఇప్పుడు మనం కొంచెం వెనక్కి వెళ్దాం, చరిత్రలోకి. వేల సంవత్సరాలుగా ఈ ఆలయం ఎలా అభివృద్ధి చెందింది, దాని వెనుక ఉన్న ఆ గొప్ప రాజులెవరు తెలుసుకుందాం. ఈ ఆలయ చరిత్ర చూస్తే అక్షరాల 1000 సంవత్సరాలకు పైమాటే. చోళులు, పాండ్యలు, ముఖ్యంగా చెప్పాలంటే విజయనగర రాజులు, ఇలా ఎన్నో గొప్ప రాజవంశాలు ఈ ఆలయానికి అండగా నిలిచాయి. వాళ్ల కాలంలోనే ఈ ఆలయం ఇంత పెద్దదిగా, ఇంత అద్భుతంగా రూపుదిద్దుకుంది. ఈ ఆలయం ద్రావిడ వాస్తుశిల్పానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఆ ఎత్తైన గోపురాలు, విశాలమైన ప్రాకారాలు అన్ని చూసి తీరాల్సిందే. అన్నింటికన్నా ముఖ్యమైనది గర్భగుడిపైన మెరిసిపోయే ఆ బంగారు గోపురం. దాన్నే ఆనంద నిలయం అంటారు. నిజంగా ఆలయానికే ఒక కిరీటం లాంటిదది. సరే, గతం గురించి మాట్లాడుకున్నాం. మరి వర్తమానం సంగతేంటి? ఇంత పెద్ద ఆలయాన్ని, రోజూ వచ్చే లక్షలాది మంది భక్తుల్ని ఎవరు చూసుకుంటున్నారు? ఈ ప్రశ్నకు సమాధానమే తిరుమల తిరుపతి దేవస్థానంస్, షార్ట్గా టీటీడీ. టీటీడీ పని కేవలం ఆలయ పూజలు నిర్వహించటం మాత్రమే కాదు, అదొక భారీ వ్యవస్థ. ఆలోచించండి, ప్రతిరోజూ 1,50,000 మందికి పైగా భక్తులకు కడుపు నిండా భోజనం పెట్టే అన్నప్రసాదం పథకం ఒకవైపు, మరోవైపు టాప్ క్లాస్ విద్యాసంస్థలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఇలా టీటీడీ సేవలు అన్నీ ఇన్ని కావు. భక్తులు ఎంతో భక్తితో సమర్పించే కానుకల వల్ల తిరుమల ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేవాలయాల్లో ఒకటిగా నిలిచింది. కాని ఇక్కడొక ముఖ్యమైన విషయముంది. ఈ డబ్బు అంతా ఖజానాలో ఉండిపోదు. టీటీడీ దీన్ని మళ్లీ భక్తుల సౌకర్యాలకే, సమాజ సేవకే ఉపయోగిస్తుంది. సరే, ఇదంతా బాగుంది. కాని ఒక సాధారణ భక్తుడిగా తిరుమల వెళ్తే వాళ్ళ అనుభవం ఎలా ఉంటుంది? ఆ ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా సాగుతుంది? ఇప్పుడు ఆ కోణంలోంచి చూద్దాం. ఒక భక్తుడి యాత్రలో ముఖ్యంగా 3 దశలుంటాయి. మొదటిది గంటల తరబడి ఎంతో ఓపికగా క్యూలో నిల్చొని ఆ క్షణకాలం పాటు స్వామివారి దర్శనం చేసుకోవడం. ఆ తరువాత తమ శక్తి కొద్దీ హుండీలో కానుకలు సమర్పించడం. ఇక చివరిగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆ తిరుపతి లడ్డూను ప్రసాదంగా తీసుకోవడం. ఆ అనుభూతే వేరు. ఇక్కడ మనం చూసే మరో ముఖ్యమైన ఆచారం తలనీలాలు సమర్పించడం. ఇది పైకి ఒక ఆచారంలా కనిపించినా దీని వెనుక లోతైన అర్థం ఉంది. భక్తులు తమ అహంకారాన్ని, గర్వాన్ని వదిలేసి దేవుడికి పూర్తిగా శరణాగతి చెందడానికి ఇదొక ప్రతీక. సరే, ఇక మనం చివరి విభాగానికొచ్చేశాం, పవిత్ర శిఖరాల వారసత్వం. ముగింపుగా అసలు తిరుమల ఆలయం యొక్క శాశ్వత ప్రాముఖ్యత ఏంటో ఒక్కసారి చూద్దాం. ఈ ఒక్క వాక్యం తిరుమల సారాన్ని మొత్తం చెప్పేస్తుంది. విశ్వాసం, భక్తి, దానం మరియు సేవలకు ఒక శక్తివంతమైన ప్రతీక. ఇది కేవలం పూజలు చేసే చోటు కాదు, ఈ 4 స్తంభాల మీద నిలబడ్డ ఒక మహోన్నత వ్యవస్థ. మనమిక్కడ గమనించాల్సిన విషయమేంటంటే,
ఈ ఆలయ ప్రభావం చాలా గొప్పది. కులం, మతం, ప్రాంతం ఇలాంటి తేడాలు లేకుండా లక్షలాది మందిని ఒకే చోట కలుపుతుంది. దక్షిణ భారత సంస్కృతిలో ఇది ఒక విడదీయరాని భాగం. అంతేకాదు, ఇక్కడికొచ్చిన భక్తులకు ఆధ్యాత్మిక క్రమశిక్షణ, నిస్వార్థ సేవ అంటే ఏంటో నేర్పిస్తుంది. ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి, 1000 సంవత్సరాలుగా, తరతరాలుగా కోట్లాది మంది ప్రజలను ఒకే విశ్వాసంతో ఒకే చోట నిలబెట్టగల శక్తి ఒక పవిత్ర స్థలానికి ఎలా వస్తుంది? దాని వెనుక ఉన్నది కేవలం చరిత్ర ఒక్కటేనా, లేక దానికి మించిన ఏదైనా దివ్యశక్తి ఉందా? దీని గురించి ఆలోచించండి.